వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ. భూదాన్ భూభాగవతం కార్యక్రమానికి స్వాగతం. ప్రధానంగా మనం చర్చించుకోవాల్సిన విషయం ఏమిటంటే కంచె చేలు మేస్తే భూదాన్కు సంబంధించింది. ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భూస్వాముల దగ్గర నుంచి ఏదైతే భూములు ఉన్నాయో వేలాది ఎకరాల భూమికి సంబంధించింది అప్పుడు ఒక ఉద్యమంలాగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎవరికైతే వేల ఎకరాల భూములు ఉన్నాయో సొంతంగా స్వహాగా వారే ఆ భూదాన్ చేయాలి. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే దళితులు ఉన్నారో, ఎవరైతే భూములు లేని రైతులు ఉన్నారో వారికి ఆ భూములు ఇచ్చేయాలి అనే ఒక కార్యక్రమం, మహోత్తరమైన కార్యక్రమం చేపట్టారు. ఆ సమయంలోనే భూదాన్కి సంబంధించిన చెప్పారు. 1965 చట్టం ప్రకారం భూదానికి సంబంధించింది క్రయ విక్రయాలు జరగరాదు. దానికి సంబంధించి ఎవరికి కూడా దాంట్లో ఎవరిని కూడా అమ్మడానికి వీల్లేదు, కొనడానికి వీల్లేదు అనే చాలా క్లియరైన చట్టం ఒకటి మాత్రం ఉన్నది. కానీ ఈరోజు చూసినట్టయితే కంచె చేను వేసినట్టుగా ప్రధాన పాత్ర రాష్ట్ర ప్రభుత్వంలోనే ప్రధాన పాత్ర పోషించే ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు, ఉన్నత అధికారులు స్వయాన తనకు తన సంబంధిత కుటుంబాల సభ్యులకు పేరిట భూములన్నీ ఒక్కసారిగా కొనుగోలు చేసి మార్పులు చేశారు. దాంట్లో అనేక మార్పులు చేసి ఏం చేశారు అనేది తెలియకుండా ఆ భూదానికి సంబంధించిన సర్వే నంబర్ అనే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం గ్రామానికి మహేశ్వరం మండలం నాగారం గ్రామానికి చెందిన సర్వే నంబర్ 181, 182, 194, 195లో అన్నక్రాంతం చేసుకున్నారు. పట్టా పాస్బుక్లు కూడా చేశారు. అందులో ప్రధానంగా మనం చూసినట్టయితే ప్రత్యేకమైన మనం ఒకసారి చూసినట్టయితే దాంట్లో అనేక మంది ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. వారికి సంబంధించిన బంధువులలో కానీ వారికి సంబంధించిన భార్యల పేరిట స్వయాన వారి పేరిట ఆశ్చర్యం అనిపించే విధంగా వారు ఆ భూములను తనకు సంబంధించిన సంబంధితుల వారి పేరు మీద వాళ్ళు చేసుకున్నారు. దానికి సంబంధించింది రంగారెడ్డి జిల్లా మహేశ్వర గ్రామానికి చెందిన భూదాన్ భూముల్లో అక్రమాలపై చర్య తీసుకోవాలని అదే గ్రామానికి చెందిన ఒక బిడ్డ మల్లేష్ అనే ఒక వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఈ తరుణంలో హైకోర్టు నిన్న ఏదైతే తీర్పునిచ్చిందో ఆ ప్రొహిబిటెడ్ ల్యాండ్ కింద జమ చేయాలి భూములను, అందులో ఎలాంటి క్రయ విక్రయాలు చేయకూడదు, దానికి సంబంధించిన విచారణ చేపట్టండి అని అక్కడ స్థానిక సంబంధించిన ఆడియో కానీ అక్కడ ల్యాండ్కు సంబంధించిన ఎవరైతే రిజిస్ట్రార్ ఉన్నారో ఆ కార్యాలయానికి హుకుం జారీ చేసింది. నివేదిక సమర్పించాలని కోరింది. ఈ విషయంపై ఈరోజు మాట్లాడడానికి మనతోటి ప్రధానంగా మాజీ తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో ఉప్పల బాలరాజు గారు మనతోటి జూమ్లో సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి. అలాగే హైకోర్టు న్యాయవాది అయినటువంటి చిక్కుడు ప్రభాకర్ గారు కూడా మనతోటి జూమ్ లింక్లో లైన్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే కాశెట్టి కుమార్ గారు ఒక సామాజిక సోషల్ యాక్టివిస్ట్ అయినటువంటి కాశెట్టి కుమార్ గారు కూడా మరికొద్దిసేపట్లో మనతో జాయిన్ అవుతారు. ప్రధానంగా ఈరోజు మనం ఈ విషయంపై మాట్లాడడానికి ప్రస్తుతానికి ఐపీఎస్ ఐఏఎస్ ఉన్నతాధికారులు సైతం ఇప్పుడు ఈ ఏదైతే భూపకాసులాగా ఇందులో ప్రధానంగా మనం చూసినట్టయితే కొంతమంది అధికారులు అయితే ఇంతకుముందు జస్ట్ లైక్ సోమేష్ కుమార్ అలా అమయ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా దీంట్లో ఉండడం అంటే మనం సిన్సియర్ ఆఫీసర్గా ఏదైతే మాట్లాడుకుంటామో ఏకే మొహంతి గారు కూడా దీంట్లో ఉండడం, వారి కొడుకుకు సంబంధించి కూడా ఉండడం, వారి చాలా ఆశ్చర్యకరమైన విషయాలు మనం చూస్తున్నాం. ఈ విషయంపై వాళ్ళు ఎలా స్పందిస్తారో అనేది పక్కన పెట్టినట్టయితే ఇప్పుడు హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు నేపథ్యంలోనే ఫస్ట్ మనం ఒకసారి మా చీఫ్ అడ్వైజర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ శర్మ గారితో మాట్లాడదాం. డాక్టర్ సుధాకర్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. అతనితోనే మాట్లాడి డాక్టర్ సుధాకర్ శర్మతోని మొదలు పెడదాం. తర్వాత మనం ఉప్పల బాలరాజు గారికి, చిక్కుడు ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ సుధాకర్ శర్మ గారు మీరు చెప్పండి, ప్రస్తుతం ఈ సంబంధించింది ఈరోజు కంచె చేను మేసినట్టుగానే ఈ కరెక్ట్ ఈ సామెత అక్కడ బరాబర్గా సూట్ వస్తుంది సార్. ఎవరైతే వేరే వాళ్ళు దానికి భూ కబ్జాలు చేశారంటే దానికి సంబంధించిన ఒక మనం అనుకోవచ్చు రాజకీయ నేతలు లేకపోతే ఇంకా భూకాసులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు. కానీ ఇప్పుడు సంబంధించిన మనం చూస్తే ఐపీఎస్ అధికారులు ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ సంబంధించింది ఇప్పుడు దీని విషయంలో మీరేమంటారండి? థ్యాంక్ యూ జమీల్జీ. మీరు అన్నది అక్షర సత్యం. కంచె చేను మేసిందన్నటువంటి సామెత మనం సామెతగా చూస్తున్నాం, కానీ ఈరోజు సాకారమైనటువంటి ఒక నేపథ్యాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ కాల్ ఇట్ ఏ వియర్డ్ హ్యాపెనింగ్. ఎందువల్ల అంటే దేశంలోనే సర్వప్రథమంగా
భూదాన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి రాష్ట్రంగా అప్పుడు కంబైన్డ్గా ఉన్నా కూడా మన తెలంగాణ ప్రాంతంలోని ఈ ఉద్యమం ఊపిరి పోసుకున్నటువంటి నేపథ్యంలో అటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతంలో ఇటువంటి అన్యాక్రాంతం కావడం అనేటువంటిది నిజంగా శోచనీయం. ఎందువల్ల అంటే దాంట్లో కూడా ఇంకొకటి ఏమంటే తెలియకనో లేక అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు లేకుంటే దోస్ హు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ది లీగల్ కాన్సిక్వెన్సెస్ అలాంటి వాళ్ళు కాకుండా those who are well placed, those who are holding honorary positions in the society, అటువంటి వెల్ ఎస్టాబ్లిష్డ్ వెల్ ప్లేస్డ్ అఫీషియల్స్ ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అది దట్ ఈస్ మేకింగ్ దిస్ కేస్ మోర్ అండ్ మోర్ ల్యూడిక్రియస్ అండ్ అమేజింగ్. ఇక్కడ మనం చూసినట్టయితే రాష్ట్రంలో మనం గమనించవలసినటువంటి అంశాలు అలాగే మనం తోడినట్టల్లా కూడా అనేక అక్రమాలు మెల్లగా బయటకు వస్తున్నాయి. ఫోర్ సైట్స్ టీవీ యొక్క ఉద్దేశం ఒకటే, పార్టీలకు అలాగే ఎటువంటి అఫిలియేషన్స్ లేకుండా ఉన్నటువంటి మాధ్యమం కాబట్టి ఆనెస్ట్గా ఉన్నటువంటి విషయాన్ని ప్రజల ముందు ఉంచటమే మా కర్తవ్యం. అలాగే డిస్టింగ్విష్డ్ ప్యానెల్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలని సూచనల్ని తీసుకుంటూ మనం ఇటువంటి విషయాలపై ప్రజల్లో చక్కటి అవగాహనని చైతన్యాన్ని కలిగిస్తూ మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే మనం ఈరోజు ముఖ్యంగా మన జూమ్ లైన్లో ఉన్నటువంటి మన ప్యానల్ను కూడా అడిగి తెలుసుకుందాం. అలాగే నాకు ఒక అంశం ఏమనిపిస్తోందంటే అసలు భూదాన్లో ఉన్నటువంటి ల్యాండ్స్ అనేవి మనకు చట్టం ప్రకారం అవి ఎటువంటి క్రయ విక్రయాలకు లోను కాకూడదన్నటువంటి ఒక మినహాయింపు ప్రత్యేకమైనటువంటి ఒక ఆర్డినెన్స్ ఉన్నప్పుడు ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వంలోనే పెద్ద హోదాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇటువంటి అన్యాయానికి అక్రమానికి ఎలా పాల్పడ్డారు అనేటువంటి విషయం నిజంగా మనసును కుదిపేస్తోంది. ఎందువల్ల అంటే బాధ్యతగా ఎవరైతే ఇటువంటి అన్యాక్రాంతాన్ని ఆపాలో వాళ్లే అన్యాక్రాంతం చేస్తూ ఉండటం విస్మయాన్ని కూడా కలిగిస్తోంది. కాబట్టి అసలు అక్కడ జరిగినటువంటి విషయాలు ఏంటి, ఇంకొకటి మన తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే ఒక డెవలప్మెంట్ ఫేజ్లో ఉందో అలాగే ఒక టేకాఫ్ స్టేజ్లో ఉందో ఎప్పుడైతే ల్యాండ్ అక్కడ ప్రైజెస్ అన్నీ కూడా ఎస్కలేట్ అవుతూ ఉన్నాయో ఇటువంటి అన్యాయాలు జరగటం ఇప్పుడు ముఖ్యంగా సంతోషించదగ్గ విషయం ఏమిటి అంటే ఆనరబుల్ హైకోర్టు ఒక చక్కటి ఒక డైరెక్టివ్ను మన ముందు ఉంచింది. అలాగే ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవడం నిజంగా ముదావహం. ఈ సందర్భంగా మనం ఈరోజు హైకోర్టు న్యాయవాది కూడా మనతో పాటే ఉన్నారు, అలాగే తహసీల్దార్ గారు కూడా అక్కడ ఉన్నారు. కాబట్టి రిలేటెడ్ వీళ్ళందరితో ప్యానల్తో మనం మాట్లాడదాం. అసలు ఏ ఫ్రేమ్వర్క్లో ఇవన్నీ జరిగాయి, పూర్వాపరాలు ఏంటి అనేటువంటి విషయాల్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఒకసారి మనం ఉప్పల బాలరాజు గారు రిటైర్డ్ తహసీల్దార్ దగ్గరికి వెళ్దాం. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం ఏదైతే చూస్తున్నామో భూదాన్ చట్టం సంబంధించింది, అసలు భూదాన్ చట్టం ఏం చెప్తుంది? క్రయ విక్రయాలు జరగొచ్చా అంటే క్రయ విక్రయాలు జరగాలంటే దానికి ఆ నేపథ్యం ఏంటి? ప్రభుత్వం ఒకవేళ కనుక అందులో ఏదన్నా కార్యక్రమాలు చేపట్టాలని మాత్రం దానికి ఒక పద్ధతి ఉన్నది, ఆ పద్ధతి ప్రకారమే వెళ్ళవలసి ఉంటుంది. కానీ ఈరోజు ఒక ప్రైవేట్ ఆఫీసర్స్, అది కూడా ఉన్నతాధికారులు అండి, అది ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్, దే నోస్ very well about the law, what the rules, what the regulations, what the acts saying, everywhere, everything they knows it, from corner to everything they knows it. So how they have dared to take this land on their hands and they have transferred it and they have manipulated it, they got some passbooks also. What do you, in this regard, what do you say, sir? Ananda Chikudana namaste. Prabhakarana namaste. నమస్తే. జమీల్ భాయ్ చిక్కుడు మంచి ఫ్రెండ్, మేమందరం బాగా కలిసి తిరుగుతూ ఉంటాము. ఈ విషయం ఆయన కూడా మంచి అద్భుతమైన సోషల్ యాక్టివిస్ట్, హక్కుల కార్యకర్త. మిగతా వాళ్ళ గురించి నాకు అని తెలియదు. మిగతా వాళ్ళ ప్యానల్ అందరికి కూడా నమస్తే. భూదాన ఉద్యమం ఒక ప్రౌడ్గా ఒక గాంధీయన్ థాట్ ఆఫ్ ఒపీనియన్ తోని ఆచార్య వినోబా భావే మన ఇక్కడికి రావడం, కొంత హిస్టరీ చెప్పి పాయింట్కి వస్తాయి. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. ఆచార్య వినోబా భావే గారు ఏదైతే పదయాత్ర చేశారో దేశవ్యాప్తంగా, అందులో ప్రధానంగా తెలంగాణ. ఇప్పుడు ఆయన చనిపోయి 42 సంవత్సరాలు అయింది. ఆయన మొత్తం యావత్ దేశం తిరిగిండు. ఒక 44 ఎకరాల భూమిని సంపాదించిండు ఆయన. అంటే గాంధీయన్ థాట్ అంటే అప్పటికే ఒక కమ్యూనిస్ట్ ఉద్యమాలు అవన్నీ ఉధృతమవుతున్న వేళ ఇట్లా బాగుండదని చెప్పి గాంధీ అంటే అడిగి తీసుకుందామనే ఉద్దేశంతో
ఎగ్జాంపుల్ గా ఫస్ట్ ఎక్కడికి ఏంటంటే భూదాన్ పోచంపల్లి పోయి అక్కడ ఉండే మనిషితో కలిసి మాట్లాడుతుంటే మీకు ఏం కావాలి అంటే మాకు ఇంత భూమి అయితే సరిపోతుంది అన్నారు. ఆ భూమి అయితే సరిపోతుంది, ఏం చేస్తారంటే మాకు చేంజ్ చేసుకుని బతకాలి, మేము ఎలా బతకాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు అప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి వెదిరి రామచంద్రారెడ్డి వెళ్ళటం, ఆయనతో మాట్లాడటం, ఆయనకు 300 ఎకరాలు ఇవ్వటం, అక్కడి నుంచి ప్రారంభమైంది మన హిస్టరీ. అయితే ఇట్లా ఇవ్వడమే కాకుండా తర్వాత ఒక 3000 ఎకరాలు ఇచ్చిండు, తర్వాత నిజాం కూడా ఒక 19,000 ఎకరాలు ఇచ్చిండు. ఇట్లా 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 మొత్తం కలిపి అప్పటికప్పుడు ఒక 1,21,000 ఎకరాల భూమి జమ అయింది. ఇవి ఒక 55,000 మందికి పంచుకోవడం కూడా జరిగింది. ఒకరు 1 ఎకరా, 3 ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు దాటకుండా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఇక ఆ భూమి రామచంద్రారెడ్డికి ఎట్లా వచ్చిందంటే అది చిక్కుడన్న సమాధానం చెప్తారు దానికి మీకు. ఎట్లా వచ్చింది అంటే దొరలు కాబట్టి వచ్చింది, వాళ్ళకి వచ్చింది, వాళ్ళ దగ్గర ఉన్నది, ఇవ్వగలిగిరు వాళ్ళు. సరే మన దగ్గర లేదు, మనం అడిగి తీసుకోవాల్సిన పరిస్థితి కాబట్టి అంత పెద్ద ఆయన ముందర రావడము, ఆ ఒపీనియన్తో మనకు భూములు పంచడం అనేది అది జరిగింది, అది జరిగిపోయింది. భూమి ఇచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందంటే రిలింక్విష్మెంట్ అంటారు. అంటే పట్టాదారులు ఆయన భూమి అక్కడికి ఇచ్చిన తర్వాత మా రెవెన్యూ వాళ్ళ తప్పులు చెప్తున్నాయి. ఇచ్చిన తర్వాత ఆయన భూమి నుంచి తగ్గించి రెవెన్యూ రికార్డులు ఎంట్రీ చేయాలి. ఇది భూదాన భూమి అని అనాలి. ఇచ్చేసి రికార్డ్ అయిన తర్వాత ఆ భూమి ఎవరికైతే పట్టాలు పంచుతామో పట్టాలు పంచబడ్డ వ్యక్తుల పేర్లు కూడా భూదాన భూమి అని చెప్పి రాసి ఇవ్వాలి. అది కొంతమేరగా జరిగింది, అది చాలా తక్కువ జరిగింది. ఆ మిగిలిన కొంతవరకు ఇచ్చిన తర్వాత ఆయన నుంచి తగ్గించాలి. ఈడ మేము రెవెన్యూలో వర్గకమ్మ వర్గీజాబ్ అంటుంటాం, అంటే ఒకదానికి తగ్గించి ఇంకో దాంట్లో పెంచాలి, భూమి అదే ఉంటుంది కదా. అట్లా కొన్ని వేల ఎకరాలు రకరకాల వ్యక్తుల దగ్గర తీసుకుని పంచబడినటువంటి భూమి ఆ భూదాన ఉద్యమం నుంచి మొదటి నుంచి వచ్చింది కాబట్టి ఇట్ ఇస్ కాల్డ్ భూదానం. ఆ భూమి ఏమైందంటే పోను 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 ఇప్పుడు పాయింట్కి వచ్చేద్దాం. ఇక మధ్యలో చాలా హిస్టరీ ఉంది. ఇక రంగారెడ్డి జిల్లాకి వచ్చేటప్పటికి ఇదంతా గోల్డ్ మైన్ కదా జమీల్ భాయ్. 9,000 ఎకరాలు మిగిలిపోయింది. 9,000 ఎకరాలకు కూడా స్పష్టంగా రికార్డ్ ఎవిడెన్స్ అనేది ఏం లేదు. అందులో ఉన్నది కానీ అయినా కూడా రికార్డు కాబడని భూమికి 9,000 ఎకరాలు అట్లా ఉండిపోయి. నేను ఇవన్నిటికీ మరి బాధ్యులు ఎవరు అంటే రకరకాల ఇదైతుందని చెప్పి దానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దానికి గౌరవనీయులైన జి రాజేందర్ రెడ్డి గారు అని చెప్పి ఆయన చైర్మన్ చేసి ఇప్పుడు మనకు కరెక్ట్ గా కొట్టొచ్చినట్టు కనిపించేది. ఇంకొక నిమిషం అయితే మనకు కొట్టొచ్చినట్టు కనిపించేది ఆఫీషియల్స్ కనిపిస్తున్నారు, ఐఏఎస్ కనిపిస్తున్నారు, ఐపీఎస్ కనిపిస్తున్నారు. మరి ఈ పొలిటికల్ వాళ్ళకు బాధ్యత లేదన్నమా, బాధ్యత వాళ్ళకు ఉంది కదా. ఒక ట్రస్ట్ చైర్మన్ అయినప్పుడు ఆయన పంచబడ్డటువంటి రికార్డు తన దగ్గర ఉండాలి, ఈ రికార్డ్ అంతా ఆయన ఆఫీస్ లో ఉండాలి, ఎవరెవరికి ఎంతెంత ఎప్పుడు ఏ ప్రొసీడింగ్ ఇచ్చిన ప్రొసీడింగ్ కాపీ ఉండాలి. ఇవన్నిటికీ మళ్ళా రెవెన్యూ రికార్డుకు కోఆర్డినేట్ చేయాలి, ఆయన దగ్గర స్టాఫ్ ఉంటుంది. ఆ క్లర్క్ ఆ సర్వేయర్ వెళ్ళి ప్రతి మండలంలో ఐడిపిఎల్ వెనకాల 18 ఎకరాల భూమి, నాగర్గుల్లో 22 ఎకరాల భూమి, ఇట్లా నేను ల్యాండ్ ప్రొడక్షన్ తహసీల్దార్గా ఉన్నప్పుడు ఆ రాజేందర్ రెడ్డి గారు పోయి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తే నేను నా స్టాఫ్ పోయి అవి కూల కొడితే మా మీద దాడి చేసి ఈడ ఐడిపిఎల్ వెనక బండి మీద పోతే నేను 8 పోలీసులు ఉంటారు నా వెంబడి, నా టీంతో పోతే రాళ్లతో తమిరు మమ్మల్ని. మరి ఎవరు రాలేదు అక్కడికి, మా అఫీషియల్స్ అప్పుడేమంత కొల్యూడు కాలేదు. ఇంకా అన్యాక్రాంతం అయిపోయిన తర్వాత మొన్న ఏదో బయటపడ్డదా మనం బయటపడ్డాక అంతకుముందు జరిగిందంతా పొలిటికల్ ఎంక్రోచ్మెంట్, ఎవరు అఫీషియల్స్ ఎంక్రోచ్మెంట్ చేయలేదు. అయితే ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక పర్టికులర్ స్పాట్ దగ్గర మనకు ఎంక్రోచ్మెంట్ అయ్యింది, వాళ్ళ పేరులో రిజిస్ట్రేషన్ అయింది. అప్పుడు ఒకటే భూమి, ఇప్పుడు ఒకటే భూమి. ఇప్పుడు విలువ పెరిగినంత మాత్రం 1,000 కోట్లు 1,00,000 కోట్లు అనుకోవడానికి లేదు. ఇవాళ ఆయన పేరు స్పష్టంగా చెప్తున్నాం. ఇప్పుడు కలెక్టర్ గారు ఆయన ఇంటి మీద రైడ్ అయ్యింది. ఇప్పుడు 10,000 కోట్లు దాచుకున్నటువంటి ఈ పెద్ద ఆయన ఏం చేస్తాం, రాజకీయ ప్రతినిధిని ఏం చేస్తారు మీరు? ఐపీఎల్ తెచ్చుకున్నాడు, హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు, ఆయన ఏం అనలేకపోతున్నాము. ఇట్లా మనము ఇవన్నీ దానికి ఒక యంత్రాంగం ఉంటుంది. చైర్మన్ ఎంత ఉన్నది, వైస్ చైర్మన్ ఎంత తీసుకున్నాడు, దాని కింద పనిచేసే మిషనరీ ఎంత తీసుకున్నది, ఆ సర్వేల దగ్గర ఎంత ఉన్నది, ఆ స్టాఫ్ని ఏం అంటలేదు. నేను జాయిన్ అయిన కొత్తలా నాకు వరుసగా మహాత్మా గాంధీ డైరీలోనే వచ్చేది. అరే ఏంది ఇంత దానకరుణులు ఉన్నారా ఈ భారతదేశంలో అని చెప్పి కుప్పలు తీసుకొని ఆఫీసులు అంతా మంచుతుంటే ఇది ఏందో ఉందని చెప్పి దాల్మే కుछ కాలాయని దూంటగా అది చూసిన కొద్దిగా అవన్నీ తెలుస్తున్నాయి. నేను వెళ్ళడము, అది కూలగొట్టడం, అది రావడము,
మళ్ళీ దాని సంగతి తెలవకపోవడం అనేది జరిగేది. అప్పుడు అంత పిరం లేదు కదా చిక్కుడు. అప్పుడు ఎవరు పట్టించుకున్నారు? మనం ఎక్కడ పోయినప్పుడు 16,000 రూపాయలు 20,000 రూపాయలు కదా ఎకర భూములు అమ్ముడు పోయిన దశనే. ఇటువంటి నేను ఎన్నో రకాల ఎంకరేజ్మెంట్స్ వదిలిపెట్టి తీసేసి భూదాన భూమికి అప్పచెప్పాను. వాళ్ళ దగ్గర స్టాఫ్ ఉండదని అన్నారు. మా రెవెన్యూ వాళ్ళకి అప్పచెప్పించిన ఇది భూదాన భూమి, దీన్ని ఎవరు ఎంకరేజ్మెంట్ చేయడానికి వీల్లేదని చెప్పించి పట్టా చాలా మంది పేదలకు పట్టాలు ఇచ్చింది. ఎవరు అమ్ముకోలేదు. పట్టాలు మంచి హైదరాబాద్ అని చెప్పి అమ్ముకున్నారు. అమ్ముకోలేదు, కొంతమంది అమ్ముకున్నారు. మరీ పూటకు లేని వాళ్ళు అమ్ముకున్నారు. అది పోయింది, అది వేరే సంగతి. కానీ ఇవాళ ఎకరాల కొద్ది ఉన్నటువంటి భూములు కూడా అవన్నీ ఇవ్వడము, వాళ్ళకు ఒక అసైన్మెంట్ రూల్స్ అప్లై అయ్యేటట్టునే వాళ్ళకి భూములు ఇచ్చారు. అమ్మొద్దు కొనొద్దు ఆన్ పార్ అయితే అసైన్మెంట్ రూల్స్ వాళ్ళకి వర్తిస్తాయి. ఇవి వర్తించే క్రమంలో ఏమైంది, కొన్ని మిగిలిపోయినప్పుడు ఆ మిగిలిపోయినవి రికార్డెడ్ ఉన్నాయి, కానీ ఇవి బయటకు ఎక్స్పోజ్ కానటువంటి ల్యాండ్స్ కూడా కొన్ని ఉన్నాయి గవర్నమెంట్ లో. అది భూదాన యజ్ఞ బోర్డుకే తెలుసు. అయితే వాళ్ళ దగ్గర ఉన్న రికార్డు వీళ్ళ దగ్గర పెట్టుకొని ఏది మన LRUP అప్పుడు నిషేధిత జాబితా కింద ఈ భూములన్నింటి పెట్టి ఆ నిషేధిత భూమి మీద ఉండే హక్కు కేవలం జిల్లా కలెక్టర్లకే ఉన్నది. ఆ జిల్లా కలెక్టర్కి చేస్తున్న క్రమంలో వాళ్ళ మీద ఒత్తిడి మీద గతనప్పుడు ఆయనేమో యాక్చువల్ డిజిటల్ ఎంకరేజ్మెంట్ చేసిన ఆయన హాయిగా గవర్నమెంట్ నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నట్టు ఇంకా ఫర్దర్ కంటిన్యూ అయ్యామని చెప్పి ఆయన వినోబాబాయ్ చెల్లె వీణా బాబాయ్ అనే ఆమె దగ్గర పోయి ఆమె ప్రొసీడింగ్ ఇచ్చింది. నన్ను మేనేజ్మెంట్ చేయమన్నారంటే ఇక్కడ ఫ్రాడ్ ఉందని చెప్పి కోర్ట్ డైరెక్షన్ తీసుకొని వచ్చి కోర్టు ఆయన ఓడిపోయిన తర్వాత ఆల్ ద ల్యాండ్స్ వర్ హ్యాండెడ్ ఓవర్ టు ది ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్. ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే ఎవరు? ఇంటర్న్ CCLAకి వస్తుంది. CCLA కలెక్టర్ గారికి అప్పచెప్తారు. అప్పుడు అవన్నీ మా హ్యాండ్ ఓవర్ లేదు. పోనీ అప్పుడైనా రెవెన్యూ వాళ్ళు మా రెవెన్యూ వాళ్ళు అవన్నిటినీ రెవెన్యూ రికార్డులో పాణిలలో భూదాన భూమి విస్తీర్ణము అని చెప్పి తీసుకున్నారా? అది లేదు. పోనీ మాకు జమాబందీ ఉండేది కదా గతంలో. జమాబందీ ఉన్నప్పుడు భూదాన భూమి, ఊరికి సంబంధించిన భూదాన భూమి, ఊరికి సంబంధించిన అన్ని రకాల భూములు ఇట్లా ఉండేది. లెక్కలేని పత్రం లేదు, అడ్డగోలు జమాబందీ ప్రతి తీసుకొని పోయి LRUP కింద నిషేధిత జాబితాలో పెట్టేసి ఆ పెట్టిన భూములన్నింటినీ ఇప్పుడు ఏమైందంటే ఆ నిషేధిత భూముల మీద కేవలం బయోమెట్రిక్ అథారిటీ కేవలం కలెక్టర్ గారే కాబట్టి అది మనమే పెట్టినాం కదా, మనమే ఇవ్వచ్చు అని రకరకాల అలాట్మెంట్ చేసుకున్నారు. తదనంతరం అనేది మిగతాది కోర్టులో ఏమైంది, ఎవరేం చేశారు అనేది ప్రభాకరన్నకు వదిలేస్తారు. అయితే మిత్రులన్నా, మనము ఒక బాధ్యతాయుతమైన పదవి కలెక్టర్లు కానీ DGPలు కానీ అవి కానీ, కానీ వాళ్ళకంటే ఇవి చిన్న వార్డు మెంబర్ కూడా వస్తే భయపడే ఈ అఫీషియల్స్ ఈ పెద్ద ఆయన చేస్తే ఏ చర్య తీసుకోకుండా మనం ఎట్లా సమర్థిద్దాం? నేనేమంటున్నా అంటే ఒకరిని బ్లేమ్ చేయడం అనేది చాలా ఈజీ. మనం ఒక ఏళ్ళు పెట్టి చూపిస్తున్నాడు, మిగతా 3 మనకు చూపిస్తే అనేది అది చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇవాళ బాధ జనాలకు చెప్తున్నాం. మనం జనం ద్వారా ఎన్నుకోబడ్డబడి ప్రజాప్రతినిధులు చేసిన మిస్టేక్ ను ఇవాళ ఎవరో ఏమంటలేదు. 9,000 ఎకరాలు రంగారెడ్డి జిల్లా 9,000 ఎకరాలు అంటే వాళ్ళు ఎంత సగం దరిద్రం పోతుంది. మన దగ్గర ఉన్న బడ్జెట్ అంతా ఇప్పుడు గవర్నమెంట్ మొత్తం పైసలు లేవని. ఇవి అవే కనుక నిజంగానే అమ్మితే ఎన్ని పైసలు వస్తాయి వాళ్ళు? అంటే ఇటువంటి మిస్టేక్స్, ఇటువంటి గ్రాస్ మిస్టేక్స్ ఉండి తర్వాత చట్టము అవన్నీ భూదానం యాక్ట్ 1965 51 జరిగింది, ఆయననే వచ్చింది. ఆ చరిత్ర అంతా మనం రెగ్యులర్ గా చర్చించిన దానికంటే ప్రధానంగా మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే కంచే చేని మేస్తే అంటే వాస్తవానికి ఉన్న అత్యున్నత అధికారులు చేయవలసిన మిస్టేక్ కాదు. చిన్న క్లర్క్ ఉంటే ఎంబడి ఏసీ కొలిస్తే పట్టుబడుతుడు, పెద్దలు ఏమనలేకపోతుంది. IAS IFS సివిల్ సర్వెంట్స్ అంటే భారతదేశానికి ఒక కళ్ళ లాంటి వాళ్ళు. వాళ్ళకి పేర్లు ఉన్నాయి. ఇంట్లో అండ్ల చూసిన నమస్తే తెలంగాణలో చూసిన వాళ్ళ వీళ్ళందరి ప్రమేయం ఉన్నట్టుగా నాకే తెలియదు. మరి ఎవరు పెట్టారు, ఎట్లా తీసుకొచ్చారు, వాళ్ళందరికీ నోటీస్ సర్వ్ చేస్తారనే విషయం నాకే తెలియదు. అది ఎట్ ద సేమ్ టైం పెద్దవాళ్ళు ఇప్పుడు అంటే మన పైన ఇప్పుడు 4 స్తంభాలు కదా, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్స్, జ్యుడిషియరీ, తర్వాత మీరు ఎవరు మీ పేపర్ దట్ ఈస్ మీడియా. అయితే ఈ ఫస్ట్ పొజిషన్ లో ఉన్న వాళ్ళని మిస్టేక్ చేసిన తర్వాత వాళ్ళని ఏమనకుండా వాళ్ళని వెనక పెట్టుకొని ఇప్పుడు ఒక కలెక్టర్ మీద ఈడీ రెడీ, ఆయన ప్రోద్బలం చేసిన వాళ్ళు, ఆయన మెడ మీద కత్తి పెట్టి పని చేయించుకున్న వాళ్ళని మనం ఏం అనలేకపోతున్నాం. ఎందుకనద్దు మన చర్చలో ఏ భాగం ఎందుకు గారు మనం చర్చలు వాళ్ళని కూడా భాగం చేయాలి. వాళ్ళని భాగం చేసి ఎవరైతే నిజంగా కస్టోడియన్ ఆఫ్ ది ల్యాండ్స్ ట్రస్ట్ ఆఫ్ ది భూదాన్ ట్రస్ట్ బోర్డు యజమాని గతంలో వెళ్ళిపోయిందంటే ఇంకేమనద్దా మనం పాయింట్అవుట్ చేయాలి కదా బాబు. సార్ మరొకసారి మీ వద్దకు వస్తాను సార్, దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి. చివరగా ఇప్పుడు
మనము ఒక చర్చ చేస్తున్నప్పుడు జనం వింటూనే ఉన్నారు. మనము అంటే ఈ ఒక వ్యక్తి సరే ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ మనకు కనబడతాడు, మనం కూడా రుక్కులాడతాడు, మనం మన యొక్క పాయింట్అవుట్ చేయగలము. నిజంగా తప్పు చేసిన వాళ్ళని కూడా ప్రశ్నించే ప్రయత్నం చేద్దాము. ఈ తప్పు ఎవరు చేసిరు, ఎవరి వల్ల జరిగింది, కేవలం ఆ భూములు ఏవి మనకు కనబడే మహేశ్వరం కావచ్చు, లేకపోతే ఏ ఊరైనా కావచ్చు, ఆ ఊర్లో జరిగిన మిస్టేక్ మనకు కొట్టొచ్చని కనపడుతుంది. అందరము బాధ్యులము, అందరము ప్రశ్నిద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. Right. Then definitely, sir, I will come back to you again because just I need your presence in my debate. At the same time, just I will move to the Chikut Prabhakar. అదే విధంగా ఇప్పుడు కాశెట్టి కుమార్ గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు జూమింగ్లో. ఒకసారి చిక్కుడు ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్దాం. చిక్కుడు ప్రభాకర్ గారు ఇప్పుడు చాలా స్పష్టంగా మనకు సంబంధించిన మన మిత్రులైన ఉప్పల బాలరాజు గారు చాలా క్లియర్గా ఎవ్రీథింగ్ చెప్పారు. భూదాన్పల్లి అనే ఒక విలేజే మనకు వచ్చేసింది. అయినప్పటికీ ఈరోజు ఏదైతే భూదాన్పల్లికి సంబంధించిన లక్షలాది ఎకరాల భూములు తీసుకున్నామో ఆ లక్షలాది ఎకరాల భూములలో మనం చూసుకుంటే మళ్ళొకసారి అదే రెడ్లు వచ్చారు, అదే రావులు వచ్చేసారు. ఈరోజు అన్యక్రాంతం అయిపోయినాయి. కాకపోతే ఇప్పుడు రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనే ఈ భూమిని మొత్తం మళ్ళీ ఒకసారి వాళ్ళ చేతిలోకి పోయాయి, మళ్ళీ అన్యక్రాంతం అయిపోయాయి. ఎవరికైతే సరి అయిన పద్ధతిలో ఎవరికైతే చేరవలసి ఉన్నదో అది చేరలేకపోయాయి. ఇప్పుడు ప్రధానంగా మనం చూసినట్టయితే ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు కాబట్టి మనకు ఈ దృష్టిలో వచ్చింది. ఇంకా అనేక తెలంగాణ మొత్తం యావత్తు భూదాన్ ఉన్నది. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి అదే హైకోర్టు న్యాయవాది? వాస్తవంగా భూదాన్ బోర్డు గురించి, భూదాన్ యాక్ట్ గురించి బాలరాజ్ అన్న చాలా స్పష్టంగా చెప్పిండు. 1945 నుంచి తెలంగాణలో మొదలైన సాయుధ పోరాటం వలన దాదాపు భూస్వాముల నుంచి ఒక 10 లక్షల ఎకరాల భూములు ఆ పోరాటంలో పేద ప్రజలకు పంచారు. 1952 లోపల 1948 సెప్టెంబర్ 17 రోజున భారతదేశం లోపల తెలంగాణ రాష్ట్రం విలీనమైన తర్వాత, తెలంగాణ సంస్థానం విలీనమైన తర్వాత 1952 నాటికే సాయుధ పోరాటం పూర్తిగా విరమించబడి జనరల్ ఎలక్షన్స్ లోపల సాయుధ పోరాటంలో పార్టిసిపేట్ అయిన కమ్యూనిస్టు నాయకులందరూ కూడా ఒక పార్టీ పెట్టుకొని ఎన్నికల్లో పార్టిసిపేట్ అయిన తర్వాత మళ్ళీ ఏ ప్రజల దగ్గరైతే పంచిన భూములు ఉన్నాయో మళ్ళీ భూస్వాముల ఆధీనంలోకి వెళ్ళిపోయినాయి. భూస్వాముల ఆధీనంలోకి వెళ్ళిపోయి ఒక లిమిట్ అనేది లేకుండా పోయింది భూస్వాములకు. మనము విష్ణు రామచంద్రారెడ్డి గారిని చూస్తాం, అదేవిధంగా ఇంకా చాలామంది భూస్వాములను మనం తెలంగాణ వ్యాప్తంగా చూస్తాం. వాళ్ళు జమేదారులు, జాగీర్దారులు, అదేవిధంగా పట్టేదారులు అనే పేరుతోటి వాళ్ళు ఎంత భూములు శతాబ్దాల తరబడి తరతరాలుగా వాళ్ళు అనుభవించేసేసి నిజాం రాజులకు కప్పం కట్టుకుంటూ ప్రజలను ఏ విధంగా వెట్టి చాకిరి వైపు తీసుకుపోయిందో చరిత్రలో మనకు తెలుసు. ఆచార్య వినోబా భావే వచ్చిన తర్వాత అతను భూదాన్ ఉద్యమాన్ని మొదలుపెట్టిన తర్వాత భూదాన్ పోచన్పల్లి, భువనగిరికి దగ్గర ఉండే బీబీనగర్ పక్కనే ఉండే భూదాన్ పోచంపల్లి నుంచి స్టార్ట్ అయిన ఉద్యమం ఇవాళ బాలరాజ్ అన్న చెప్పినట్టు చాలా వేల ఎకరాల భూమి పెత్తందారుల నుంచి కానీ దొరల నుంచి కానీ తీసుకొని భూదాన్ బోర్డుకు అప్పచెప్పడం, అది అసైన్డ్ చేయడం, పేద ప్రజలకు అసైన్డ్ రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా అమలు చేయడం లాంటి జరిగినా కూడా మళ్ళీ భూములు అన్యాక్రాంతం కావడం. ముఖ్యంగా 2014 జూన్ 2 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 2014 డిసెంబర్లోనే ఒక 58-59 అనే జీవోలు తీసింది. 58 జీవో ఏం చెప్తుంది అని అంటే, ఎవరైతే పట్టణ ప్రాంతాల లోపల ఇంక్లూడింగ్ హైదరాబాద్ సిటీ పట్టణ ప్రాంతాల లోపల 200 గజాలు అంతకంటే తక్కువ ఆక్రమించుకొని ఉంటే వాళ్లకు రెగ్యులరైజేషన్ చేయాలి. కానీ 59 జీవో ఏం చెప్తుంది అంటే 250 గజాల కంటే ఆక్రమించుకొని దాంట్లో ఒక హౌస్ నంబర్ తీసుకోవడం కానీ లేదా ఎలక్ట్రిసిటీ మీటర్ తీసుకోవడం కానీ కొన్ని రూల్స్ పెట్టి ఉంటే 4 విడతలుగా వాళ్లకు బేసిక్ ప్రైస్ను 4 విడతలుగా విడగొట్టేసి వాళ్ళకు రెగ్యులరైజ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పింది 59 జీవో. అది చాలా అన్యాయమైన జీవో. హైదరాబాద్ నగరమే కాదు, రంగారెడ్డి జిల్లానే కాదు, మొత్తంగా తెలంగాణలోని అర్బన్ ప్రాంతాన్ని మొత్తంగా కూడా ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వాళ్ళ పట్ల ఒక వరంగా మారింది.
వెంటనే మేము 59 జీవోను ఛాలెంజ్ చేశాం. ఛాలెంజ్ చేసి ఇది చాలా దుర్మార్గం, ప్రభుత్వం ఒక నేచురల్ రీసోర్స్ను ఒక ల్యాండ్ గ్రాబర్స్ మీద అసలు కేసులు పెట్టాల్సింది పోయి, ఆ భూములు స్వాధీనం చేసుకోవాల్సింది పోయి, ఇవాళ ల్యాండ్ గ్రాబర్స్కు బేసిక్ రిజిస్ట్రేషన్ వాల్యూ మీద 4 ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చి రెగ్యులరైజ్ చేయడం అని అంటే ఇది నేచురల్ రిసోర్స్ను వాళ్లకు అప్పనంగా కట్టబెట్టడమే. ది డాక్ట్రిన్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ డెమోక్రటిక్ సెటప్ లోపల ప్రభుత్వము ఒక పబ్లిక్ ట్రస్టీగా ఉండి ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ప్రభుత్వమే ఈ విధంగా ల్యాండ్ గ్రాబర్స్కు ఆక్రమించుకున్న వాళ్లకు రిజిస్ట్రేషన్ చేయడం అంటే చాలా అన్యాయమని సమగ్రంగా వాదించడం ద్వారా 2015 జనవరిలో అనుకుంటా ఒక ఇంటీరియం డైరెక్షన్ ఇచ్చింది. నిన్న భూదాన్ బోర్డు ఎట్లయితే ఇచ్చిందో అట్నే ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఇస్తూ ఈ భూములు గనక ఈ రిట్ పిటిషన్ అలవ్ అయితే ఆ భూములు మొత్తం వాపసు తీసుకుంటామని ఒక పేపర్ ప్రకటన ఇవ్వాలి. అదేవిధంగా ఇక ముందు కూడా రెగ్యులరేషన్ చేసేందుకు మళ్ళీ కొత్త జీవోలు తీసేందుకు ఆస్కారం ఉండొద్దు. అదేవిధంగా ఈ విధంగా ఇవ్వడం అయితే కరెక్ట్ కాదు ప్రీమియం అని చెప్పేసి జీవో మీద ఒక ఆర్డర్ పాస్ చేసి అడ్వర్టైజ్మెంట్ కూడా ప్రభుత్వ ఖర్చుతోటి చేసే వాళ్ళందరికీ కూడా తెలియజేయాలి, ఏదైతే రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళందరూ. దానివల్ల ఏమైపోయింది అని అంటే కనీసం 59 జీవో ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని వేల ఎకరాలు అక్రమార్కుల ల్యాండ్ గ్రాబర్స్ లోకి వాళ్ళ ఖాతాలోకి రిజిస్ట్రేషన్ అయ్యి బేసిక్ వాల్యూ మీద ఉన్నాయి. దాని మీద చాలా సుదీర్ఘంగా ఇప్పుడు మేము వాదనలు చేస్తా ఉన్నాం. దీనివల్ల ఏమైపోయిందంటే భవిష్యత్ తరాలకు పట్టణ ప్రాంతాల్లో ఉన్న భూములు ఏమాత్రం కూడా ప్రభుత్వ అవసరాల రీత్యా మనము వాటిని ఉపయోగించుకోవడానికి అవకాశం లేదు. ఓ హాస్పిటల్స్ కట్టాలంటే కానీ, లేదా ఓ ప్రభుత్వ కార్యాలయాలు కట్టాలంటే కానీ, ఓ స్కూల్ కట్టాలంటే కానీ, ఓ కాలేజీ కట్టాలంటే కానీ, ఇంకా ప్రభుత్వ అవసరాల రీత్యా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ కార్యాలయాలను అభివృద్ధి చేసేందుకు కానీ దొరకకుండా ప్రైవేట్ నుంచి అక్వైర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది 59 జీవో ద్వారా. ఇదొకటి. రెండోది ధరణి పేరు మీద 2020లో ధరణి తీసుకొచ్చేసిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ధరణి లోపల అక్రమాలు జరిగినాయి అనే విషయం ముఖ్యంగా నిన్న భూదాన్ బోర్డులో ఉన్న ఒక ప్రముఖ అధికారి, గతంలో ఉన్న ముఖ్య అధికారి పేరు కూడా ఉన్నది. అతనే ముఖ్య అధికారి. అదేవిధంగా అతనే దీంట్లో నిన్న నోటీసులు ఇచ్చిన దాంట్లో కూడా ఉన్నది మొత్తం కూడా. అతనే రెవెన్యూకు పూర్తిగా రక్షించాల్సిన బాధ్యత కూడా ఆయన పైన కూడా రెవెన్యూ భూములు. దీన్ని ప్రజాస్వామిక వ్యవస్థ లోపల లెజిస్లేచర్ కూడా వాళ్ళ మీద ఒక పర్యవేక్షణ ఉంటూ ఒక నిజాయితీగా భూములు దక్కించాల్సిన బాధ్యత ఉంది. కానీ గత 10 సంవత్సరాలుగా జరిగిన ఒక దుర్మార్గ ఫాసిస్టు పాలన మొత్తంగా తెలంగాణ ప్రజల ఆస్తులను కుదేలు చేసింది. అటువంటి పరిస్థితుల లోపల మేము ఒక చెస్ట్ ఆసుపత్రి అయితేనేమి, ఒక ఎర్రమంజిల్ అయితేనేమి, ఒక సెక్రటేరియట్ అయితేనేమి, ఒక నిజాం షుగర్ ఫ్యాక్టరీ అయితేనేమి, ఇవన్నీ భూములను అన్యాక్రాంతం కాకుండా, ప్రైవేటైజేషన్ కాకుండా, వాటిని ప్రైవేట్ వాళ్ళకు దక్కకుండా కాపాడగలిగినాం ఇప్పటి వరకు. ఇక భూదాన్ భూములకు సంబంధించిన విషయానికి వస్తే బాలరాజు అన్న చెప్పినట్టు ఇవాళ ఎవరి కస్టడీలోనైతే ఉండాల్సిన భూములు చట్టబద్ధంగా వారి పేరు మీద ఉండాల్సిన భూములను వీళ్ళ పేర్ల మీదకి వచ్చినాయి అనే విషయాన్ని చూస్తే అది చాలా ఆశ్చర్యం పడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు 1600 మంది పిల్లల త్యాగాల మీద అశేష ప్రజానీకం తెలంగాణ కొరకు పోరాడితే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పెద్ద అవినీతిని ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పేసి కూడా ఇవాళ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను మీ ద్వారా. ఎందుకు అనంటే ఎన్నికల ముందు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, మేము అధికారంలోకి వస్తే ధరణిలో ఎక్కిన 2 లక్షల ఎకరాలు హైదరాబాద్ నగర చుట్టుపక్కల ఉన్న 4 జిల్లాల్లో ఎక్కిన భూములను మేము ఖచ్చితంగా ప్రభుత్వ పరం చేసుకుంటామని చెప్పిండ్రు. కానీ ప్రభుత్వ పరం చేసుకోవాలి. ఇప్పటి వరకు 1.5 year అయిపోతా ఉంది. రెండో వైపు నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పును మనం పరిశీలిస్తే ఎంతమంది ఉన్నతాధికారుల కుటుంబ సభ్యులు, అదేవిధంగా వాళ్ళ బంధువులు, అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన బినామీల పేర్ల మీద
ఎంత భూములు ఏ విధంగా అయినాయో ఇది కేవలం ఒక మచ్చుతునుక కావచ్చు జమీల్ గారు అనుకుంటా. ఈ 10 సంవత్సరాలు జరిగిన భూ కుంభకోణాలలో కూడా ఇది ఒక మచ్చుతులుగా అనుకుంటా బాలరాజు అన్న. అయితే ఇంకా ఎన్నో కుంభకోణాలు ఉన్నాయి. 59 జీవో ఉన్నది, అదేవిధంగా ధరణి ఉంది, భూదాన్ ఉంది. ఇవన్నీ కూడా ప్రభుత్వ పరం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ రంగంలో దీన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. రియల్ గా మిమ్మల్ని నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడున్న సోకాల్డ్ మీడియాకు సంబంధించిన విషయం లోపల, భూములకు సంబంధించిన విషయం లోపల ఏ ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇవాళ భూముల అక్రమాలకు సంబంధించి ప్రసారం చేయడం లేదు, ఇటువంటి డిబేట్ కండక్ట్ చేయడం లేదు. కానీ మీరు ఒక నిజాయితీగా ప్రభుత్వ రంగంలో ఉన్న భూములు ప్రభుత్వ రంగంలోనే ఉంచాలే, భవిష్యత్తులో ప్రజలకు ఈ భూములు దక్కాలని మీరు చేస్తున్న కృషికి నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని నేను అభినందిస్తున్నా. మిత్రుడు జమీలు నాకు పాత పరిచయమే కావచ్చు, కానీ ఈ ఇష్యూ ఏదైతుందో మన శర్మ గారు కూడా మనకు బాగానే పరిచయం. ఈ ఇష్యూ ఏదైతుందో ఆ ఇష్యూను ప్రజల్లోకి తీసుకుపోయేటందుకు మీరు చూపెడుతున్న ఒక నిజాయితీ నైతికత ఉన్న చూడండి. భవిష్యత్ తరాలకు ఇటువంటి మీడియా భవిష్యత్ తరాలకు ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఇంకొక విషయం నేను చాలా స్పష్టంగా మాట్లాడదలుచుకున్నాను. 2014 జూన్ 2న వచ్చిన ప్రభుత్వం, 2023 డిసెంబర్లో వెళ్ళిపోయిన ప్రభుత్వం మధ్యలో జరిగిన ముఖ్యంగా ప్రభుత్వ భూములు పట్టణ ప్రాంతాల్లో, హైదరాబాద్ చుట్టూ నగరం చుట్టూ 4 జిల్లాల్లో మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ సరౌండింగ్ లోపల 50 to 75 కిలోమీటర్ సరౌండింగ్ లోపల ఏర్పడ్డ లావాదేవీలు అన్నింటినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. దీని వైపు మనము ప్రజలను కదిలించాల్సిన బాధ్యత కూడా ఉంది. అదే విధంగా ఇప్పుడు భూదాన్ కు సంబంధించిన విషయం లోపల కోర్టులో ఉంది. అది చాలా రేపు పొద్దుగాల సమగ్రంగా వీళ్ళు కౌంటర్స్ రాసిన తర్వాత, వాళ్ళు రిప్లై రాసిన తర్వాత ఒక ఎలాబరేట్ ఆర్గ్యుమెంట్ జరగబోతా ఉంది. జరిగిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. అయితే భూ అక్రమాలకు సంబంధించిన విషయం లోపల ఇవాళ పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగంలో విచారణ జరగాల్సి ఉంది. కానీ ఈ ప్రభుత్వం చేయడం లేదు. దానికి చెయ్యకపోగా ఇవాళ యూనివర్సిటీకి సంబంధించిన భూములు చూసినాం జమీల్ గారు. I will come back to you. For the university also I have another debate. That is another debate. I have a very lot of information about the university. I need to explain a few facts in this. Then I will come back to you again. ఒక కాశెట్టి కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. ఒకసారి కాశెట్టి కుమార్ గారి దగ్గరికి వెళ్ళి మరొకసారి వద్దాం. కాకపోతే ఇంకా పెంచుకుందాం మనం సమయాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ I want to tell my viewers that 4Size TV ఖచ్చితంగా ఒక విషయం మాత్రం 4Size TV ద్వారా ప్రేక్షకులకు కానీ ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకున్నాం. 4Size TV ప్రజాపక్షం మాత్రమే. ఏ పార్టీకి అతీతంగా, ఏ పార్టీకి కూడా మనకు అనుబంధం లేదు, ఏ పార్టీతో కూడా మనకు సంబంధం లేదు. ప్రజల వైపే 4Size TV ఉంటుంది. ప్రజాపక్షాన అనుకుంటూ ప్రజా సమస్యలపై పోరాడుతుంది. ఎంత ఎక్స్ట్రీమ్లో ఎంతవరకైనా వెళ్ళవచ్చు. దానికి సంబంధించి మాత్రం ఒకసారి మన ప్రేక్షకులకు చెప్తున్నాం. అదే నేపథ్యంలో ఒకసారి కోశెట్టి కుమార్ గారు ప్రస్తుతం ఏదైతే మన మిత్రులైనటువంటి చిక్కుడు ప్రభాకర్ గారు, అలాగే మన ఉప్పల బాలరాజు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎంత అన్యక్రాంతమైనయో లక్షలాది ఎకరాల భూమి. ఆచార్య వినోబా భావే ఏదైతే మహోత్తర ఉద్యమం చేసుకున్న తర్వాత ప్రజలకు చెందవలసిన, ఎవరికైతే రైతులకు ఎకరం ఒక సెంటు భూమి లేని వాళ్ళకి ఇవ్వాలనే ఒక మహత్తరమైన ఉద్యమంతో తీసుకొచ్చిన ఆ భూములు ఈరోజు అన్యక్రాంతం అయిపోయాయండి. లక్షల ఎకరాలు. కాకపోతే ఒక ధరణి తీసుకొచ్చిన తర్వాత గత ప్రభుత్వం మాత్రం ఇంకా దాన్ని భ్రష్టు పట్టించింది. దానికి ఎలాంటి సందేహం లేదు. వచ్చిన ప్రభుత్వం ఏదైతే చెప్పిందో, వచ్చిన ముందు ఏదైతే చెప్పిందో ఖచ్చితంగా దీని మీద మేము సమగ్రమైన విచారణ జరిపిస్తాం. ఏదైతే అన్యక్రాంతం ఇప్పుడు చెప్పినట్టుగా మెదక్, నల్గొండ ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన డిస్ట్రిక్ట్లకు సంబంధించిన భూములను మళ్ళీ తిరిగి స్వాధీనపరుచుకుంటాం, దాని మీద విచారణ జరుపుతామని చెప్పారు ప్రభుత్వం. 1.5 ఏడాది అయిపోయినా కూడా ఇప్పటి వరకు ఒక్క సెంటు భూమి కూడా వాపసు తీసుకోలేదు. ఈ విషయంపై మీరేమంటారండి? సార్ కెన్ యూ అన్మ్యూట్ యువర్ మొబైల్ ప్లీజ్? మొబైల్ అన్మ్యూట్ చేయండి సార్ కుమార్ గారు. ఎస్ సార్, వెరీ సింపుల్, అన్మ్యూట్ ఇట్, మాట్లాడండి సార్. ఇలా సార్ ఇంకా రాలేదు, అన్మ్యూట్ కాలేదండి. అన్మ్యూట్. ఇయర్ ఫోన్స్ ఏమైనా పెట్టుకున్నారా?
రావట్లా డైరెక్ట్ ఫోన్లో మాట్లాడండి, లేకుంటే అది ఇచ్చిపెట్టండి, వీడియో ఆడియోలో మాట్లాడండి, డైరెక్ట్ ఫోన్లో వచ్చేసేయండి. ఎస్ సార్ ఇంకొకసారి సార్ మన మిత్రం మరొకసారి ఉప్పల బాలరాజు గారి దగ్గరికి వెళ్దాం. ఉప్పల బాలరాజు గారు ఇప్పుడు చెప్పండి, అంటే మీరు రిటైర్డ్ ఉద్యోగస్తులు కాబట్టి ఐ థింక్ దట్ మీరు అంత ధైర్యంగా చెప్పలేరేమో అనుకుంటాను. అయినప్పటికీ ఏదైతే సమాచారం మనకు వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ సమాచారం. ఏంటంటే ప్రతి విషయంలో మనం ఉన్నదండి, ఒక్కొక్క విషయం చాలా క్లియర్గా మనకు ఎవరు ఎన్ని సెంట్లు ఎవరెవరికి ఎన్ని భూములు ఉన్నాయనేది మాత్రం చాలా క్లియర్గా ఒక బ్రహ్మాండమైన సమాచారం మన దగ్గర ఉన్నది. ఈ నేపథ్యంలోనే బాలరాజు గారు మీరేమంటారండి? ఇప్పుడు మనం చెప్పినట్టుగా లక్షలాది ఎకరాల భూములండి, కావాల్సిందల్లా లక్షలాది ఎకరాల భూము. ఈ భూములకు సంబంధించి పేదవాళ్ళకు చెందిన భూమి కూడా, అంటే ఇంకా ఎవరైతే రాజకీయ నాయకులు అయితే ఖచ్చితంగా చెప్పే అవసరమే లేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 9,000 ఎకరాలండి, 9 గజాల భూమి, దానికి 80 గజాల భూమికి సంబంధించిన ఒక్కొక్క వ్యక్తి చచ్చిపోతున్నాడండి ఈరోజు. ఈ సమయంలో మీరేమంటారండి? జమీల్ భాయ్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పాలన్నా, మా బంధువులకు ఐడిపిఎల్ దగ్గర ఒక 100 గజాలు మనకు వీలవుతుందా అని అడిగిన అప్లికేషన్. అడిగి అట్టట్లయితుంది, చాలా స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తున్నాం మేము, ఎవరికి అవకాశం ఇస్తలేము అన్నారు. వాళ్ళేమి దక్కులు గారు వారు, మా వాళ్ళు అంటే మా మేనకోడలి మా ఇక్కడ కొంచెం ఖాళీ ఉంది కదా ఏమన్నా ఇప్పేయగలుగుతారా అని అంటే, నేను అడుగుతానన్నా మరి చెప్పలేము అని చెప్పి. ఆయన మంచిదని వస్తే ఇక ఇట్లా ఉంది అని అంటే, లేదు అట్లా అవకాశమే లేదు సార్, మేము ఎవరికి ఇస్తలేము, ల్యాండ్ అసలు లేదు, ఎవరికి ఇవ్వలేదు. అయ్య బాబు, ఇక భయంకరమైన సుధపుసలకే చెప్పుకొచ్చిండు. సరే ఎవరైనా కావచ్చు. అంటే మనము ఒక్కోసారి జబ్బు ఒకటైతే మందు ఒకటి పెట్టి దాన్ని తగ్గుతలే తిరుగుతూ ఉంటాం. ఆ సందర్భంలోనే ఇప్పుడు బహుశా ప్రభాకరన్ మరి ఎవరేసిరు, ఈ కేసు ఎవరేసిరు, ఇన్ని నేమ్స్ ఇవన్నీ బయటపడడం అంటే కొంచెం ఆలోచించాల్సిన అవసరమే ఉంది. మీరు చెప్తేనే కానీ నమస్తే తెలంగాణ చూడలేదు. ఆ నేమ్స్ ఆ గ్రీన్ బాక్స్ లో పెట్టడము అవి ఇవన్నీ కొంచెం ఇబ్బంది అనిపించింది నాకు. వీళ్ళందరూ ఉన్నారనేది అనుకోలేదు. మరి 59 జీవో మీద నేను వేసిందే, 59 జీవో మీద నేను అపేర్ అవుతున్నా. 58 కాదు, 58 మనం ఛాలెంజ్ చేయలేదు. పేదవాళ్ళ డ్రిల్లర్స్ నేను ఆ విషయం అంటలేదు, 59 మీద వేసినాం. ఇప్పుడు భూదాన్ ల్యాండ్ న్యూస్ ఐటమ్ లో వేరే మిత్రుడు ఎవరో వేసి బిడ్డ మల్లేష్ అక్కడ అంటలేదు ప్రభాకర్ ఇప్పుడు మీరేసిరని అంటలేదు నేను. అంటే ఇవాళ న్యూస్ ఐటమ్ కింద క్లిప్పింగ్ వచ్చింది, నేను చదివిన. జమీల్ భాయ్ ఇప్పుడు నాకు దానిలో వచ్చింది సార్ చూడండి. ఇందులో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నాగారం గ్రామానికి చెందిన వ్యక్తి బిడ్డ మల్లేష్ అని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అది కూడా ఎవరో వకీల్ సాబ్ వేయాలి కదా, ఎవరో వకీల్ సాబ్ పేరు ఇంకా మెన్షన్ చేయలేదండి, బిడ్డ మల్లేశం అని అదే పిటిషన్ దాఖలు చేశారు. అంటే మనము ఆయన ఇంకోటి ఏం కోరిందంటే మనం గవర్నమెంట్ ల్యాండ్ ఎప్పుడైనా సరే ఖాళీ భూమిని అమ్ముకోవడం అనేది చంద్రబాబు నాయుడు పీరియడ్ నుంచి మొదలైంది భాయ్ సార్. అంటే కమర్షియలైజేషన్ ఎన్టీ రామారావు కూడా చెప్పొచ్చు సార్, ఎన్టీ రామారావు కూడా చెప్పొచ్చు. లేదు మనకు మొహమాటం ఎందుకు? ఎన్టీ రామారావు సమయంలో కూడా అన్యక్రాంతం అయిపోయిన భూములు. వినండి, అన్ని ప్రభుత్వాలు అంటే వాళ్ళు ఉండే రెవెన్యూ పూడ్చుకోవడానికి కొంచెం షార్ట్ ఫాల్ ఉంటే చేసుకోవడానికి నేను ఐ వాజ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అనమాట. ధరలు పెంచండి అని చెప్పి ఇంకా ఆక్షన్ పెడుతుంటే సెక్షన్ కరెక్ట్ గా నేను రేట్ పెంచుకొని మాకు రెవెన్యూ పెరగాలని ఉంది. మేము అట్లా మాట్లాడినాం, తీసుకొని వచ్చినాం. అయిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేసినాం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో ఎంక్రోచ్మెంట్స్ అని తీసుకొని వచ్చిన తర్వాత మేము బాధ్యత తీసుకుంటామని అంటే, నిజంగానే కనుక వీళ్ళు వాపసు తీసుకోగలిగి, ఎలాగో మీరు స్కూళ్లకు దవాఖానలకు తర్వాత వాటికి ఇస్తలేరు, అవన్నీ ప్రైవేటైజ్ చేస్తారు కదా, ఒకవేళ ఇవ్వాలని అనుకుంటే మరీ కాకుంటే ఒక ఆక్షన్ పెడితే కొన్ని డబ్బులు వస్తే మనకు రెవెన్యూ రికవర్ అవుతుంది కదా, కొంత కథమా నిండుతుంది కదా. ఏమి చేయకుండా మేము ఏమో చేస్తామని ఏమి చేయకుండా ఇబ్బంది అవుతుంది. ఒక పౌరుడిగా మన బాధ్యత ఏంటి? మనం చదువుకున్న వాళ్ళుగా కొంత సమాజం పట్ల కొంచెం స్పృహ, సమాజం అంటే గౌరవం, ఇవన్నీ కొంచెం రియాక్షన్ అయ్యే వ్యక్తులుగా ఇప్పుడు ప్రభాకర్ ఎన్నో పిలిచి చేసిండు ఆయన ఇంటి కోసం. అవన్నీ ఇప్పుడు ఇట్లా మేము కూడా ఎన్నో వీడియోస్ మాట్లాడతాం, మనం ఎవరి ఇంటి కోసం కాదు కదా,
అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్ లోకి రావాలంటే కొన్ని వాగ్దానాలు చేసింది. అమలు చేయదగ్గ కూడా ఏంటంటే మేము వాప తీసుకుంటామంటే స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనపడింది. ఈ భూములు అన్యాక్రాంతమైనట్ట ఏదో ఒకటి చేసి నోటీస్ ఇచ్చి వాళ్ళ దగ్గర ల్యాండ్ రిటర్న్ తీసుకొని, అంటే చట్టం మన గవర్నమెంట్ అనుకుంటే ఏదైనా చేస్తుందండి. ఇది రాజ్యం. ఇది ఒక మనిషి కావాలంటే రాజ్యం మనం చంపాలి, దేవుడు అని చంపాలి. ఇప్పుడు రాజ్యం మన చేతిలో ఉంది. మనం పిలుచుకొని ఆ భూములు తీసుకొని మీరు ఇప్పుడు కనీసం ఆక్షన్ పెడుతున్న డబ్బులు వస్తాయి కదా. ఆక్షన్ అంటే ప్యానల్ వరకు కోపం వస్తుందేమో. అది భూమి మనకు అవసరం కాబట్టి మనం అట్లా వాడుకోవాలి. ఇప్పుడు భవిష్యత్తులో ఏమిస్తాం, పిల్లలకు ఆడుకునే ప్లేస్ లేదు. ఒక పోలీస్ స్టేషన్ కడదామంటే జాగా లేదు, ఒక ఎంఆర్ఓ కడదామంటే జాగా లేదు, ఒక కలెక్టర్ ఆఫీస్ అది తీసుకుపోయి అగ్రికల్చర్ యూనివర్సిటీలో హైకోర్టు కట్టుకుంది. ఇదే విషయంపై బాలరాజు గారు మరొకసారి మీ దగ్గరకు వస్తానండి. కాశెట్టి కుమార్ గారు మనకు లైన్లో వచ్చేసారు కాబట్టి ఒకసారి కాశెట్టి కుమార్ గారు, ప్రస్తుతం ఏదైతే మన చర్చ జరుగుతుందో ఈ విషయంపై మాత్రం అన్యక్రాంతమైన విషయం మాత్రం చాలా క్లియర్గా ఉన్నది. కాకపోతే ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టయితే ఒక్క ఇంచు కూడా మనకు ఒక సెంటు భూమి కూడా లేదు. ఆ విషయంలో మీరేమంటారండి? మీరే లైఫ్లో ఇస్తారు దీన్ని? కాశెట్టి కుమార్ గారు చెప్పండి సార్. 2006 నుండి ల్యాండ్ గురించి నాకు తెలుసు. చెప్పండి, వినపడుతుందండి. 2006 నుండి ల్యాండ్ గురించి నాకు తెలుసు. ఎందుకంటే మన రంగారావు అనే ఒక ఆయనే మన బిఎన్టీలో ఉంటాడు. ఆడ నాకు 60 ఎకరాల భూమి ఉందని మంచి 2-3 ఎకరాలు రిసీవ్ చేశాడు. వినపడుతుంది సార్? క్లారిటీగా రావట్లేదండి మీ ఫోను. మీరు మైక్ ఆన్ చేసి మాట్లాడుతున్నారా? డైరెక్ట్ ఖాళీ చేయి పెట్టి మాట్లాడండి అంతే. ఇప్పుడు వినపడుతుందా సార్? మాట్లాడండి కాశెట్టి కుమార్ గారు. సార్ అది బూడా గురించి నాకు తెలుసు సార్. నాకు అయితే ఏమైతుందంటే వీళ్ళంతా కానీ ఈ మినిస్టర్లు కానీ వీళ్ళందరూ ఒకటైతుంది సార్. వీళ్ళందరూ ఒకటైతే ఏమైతుందంటే దాన్ని ఏమైనా చేయొచ్చు, కోర్టు ఏం పర్లేదు అన్న ఉద్దేశం మీద. కుమార్ గారు బాగా డిస్టర్బ్ అవుతుందండి. మీరు ఒకసారి మీ వాయిస్ను క్లియర్ చేసుకోండి, మరొకసారి ప్రయత్నం చేద్దాం. అప్పటిదాకా మనం ఒకసారి మన ప్రభాకర్ గారి దగ్గర వెళ్దాం. ప్రభాకర్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం చెప్పినట్టుగా ఆయన ఇప్పుడు ప్రస్తుతం మన బాలరాజు గారు చెప్పారు, ఆఫీసులు కట్టాలంటే కూడా భూమి లేకుండా పోయింది. దీనికి ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి వాళ్ళకు ఫైనాన్స్ అవసరం ఉంటుంది కాబట్టి ఫైనాన్షియల్లీ ఎప్పుడైతే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయో ఈ సంబంధించిన ఈ భూములను వాళ్ళు యాక్షన్ చేయాలి. యాక్షన్ చేసి ఏదైతే మనకు కావాల్సిన బడ్జెట్ ఏదైతే ఉన్నదో ఆ బడ్జెట్ని రికవరీ చేసి అని చెప్పారు. కానీ మనం చూసినట్టయితే ఏదో ఒక సంస్థలకు రాష్ట్రంలో పర్టికులర్గా ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు ఎవరో ఒక సంస్థకు, అనామకమైన సంస్థలకు, వారికి ఉపయోగపడే మన ప్రజలకు ఉపయోగపడే సంస్థలకు రూపాయికి ఎకరాన్ని రాసి ఇచ్చారండి. అప్పటి నుంచి మనం ఒకటి చూసినట్టయితే ఎంత దారుణమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకు చూడలేదు. దీని విషయంలో ఒకసారి మాట్లాడండి సార్. జూన్ 2, 2014 కంటే ముందు జరిగింది వాస్తవం. అందులో భాగంగానే హైటెక్ సిటీ పేరుతోటి చాలా భూములు ప్రైవేట్ పరం అయిపోయినాయి చంద్రబాబు పీరియడ్ అప్పటి నుంచి. దాని తర్వాత రాజశేఖర రెడ్డి పీరియడ్ లోపల కూడా ఆ విధంగానే జరిగింది. ఇప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీని చూసుకుంటే 51% 2003లోనే గోకరాజు గంగరాజు అనే ఒక దక్కన్ షుగర్ లిమిటెడ్స్కు ఉపజెప్పేసేసి, రెండోది మిగతా 49% కూడా 2014 జనవరి లోపల వాళ్ళు ఉపజెప్దామని చూస్తున్నప్పుడు అప్పుడు కోర్టులో పిటిషన్ వేసేసేసి అది ప్రైవేట్ కాకుండా ఆపగలిగినాం. వేలాది ఎకరాల భూములు 3 యూనిట్లల్లా కాపాడాయి. అదేవిధంగా ఇప్పుడు మనము చెప్తున్న భూములకు సంబంధించిన విషయం లోపల ఎన్నో భూములు అన్యాక్రాంతమైన భూములను వెలికి తీసేసేసి ప్రభుత్వం ఉపయోగించుకోవడం అవసరం. కానీ రాజకీయ నాయకులు, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ కలిసి అప్పుడున్న అధికార యంత్రాంగం, అదేవిధంగా అధికారంలో ఉన్న పార్టీ కలిసి ఇవాళ భూములు మొత్తంగా కూడా రికార్డుల నుంచి మార్చుకొని తమ స్వంత పరం చేసుకుంటున్న విధానాన్ని మనం చూసినాం. అందులో భాగమే ధరణి అయితేనేమి, అందులో భాగమే భూదాన్ బోర్డు అయితేనేమి.
ముఖ్యంగా ఇవాళ 9,000 ఎకరాలు బాలరాజు గారు చెప్పినట్టు రంగారెడ్డి జిల్లాలో ఉన్న భూదాన్ బోర్డు భూములు భూదాన్ బోర్డుకు దక్కితే ఎంత ప్రయోజనం ఉంటుంది ప్రభుత్వ ఉపయోగంలో ఒకట ఒక బడ్జెట్ వచ్చేస్తుంది సార్, ఒక బడ్జెట్ కంటే ఎక్కువ వస్తుంది, ఎక్కువ వస్తుంది. ఇవాళ కేవలం 400 ఎకరాల భూములు ఏదైతే ఐఎంజీ భరతకు ఇచ్చిన యూనివర్సిటీ భూములను సుప్రీంకోర్టు లోపల ఎస్ఎల్పి డిస్మిస్ అయింది కాబట్టి మొన్న 26/11/2024 రోజున ఎస్ఎల్పి డిస్మిస్ అయింది. అంటే ఆ భూములు ప్రభుత్వ భూములే అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది అనేది దాని సారాంశం. అయితే అంతకంటే ముందు లోతుగా పోతే అది 2,324 ఎకరాల భూమి 1972లో 75లో 32వ రాజ్యాంగం సవరణ ద్వారా ఏర్పడ్డ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అప్పటి ప్రభుత్వం ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అది ఎడ్యుకేషన్ యూనివర్సిటీకి ఎడ్యుకేషన్ పర్పస్ ఎర్మార్క్ అయింది. ఎగ్జాక్ట్లీ ఎర్మార్క్ అయిన తర్వాత 2003లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఐఎంజీ భరతకు ఇవ్వడమే ఒక ఇల్లీగల్, ప్రధానమైన తప్పు. అక్కడ తప్పు జరిగింది మొత్తం. దాన్ని రాజశేఖర రెడ్డి ప్రభుత్వం క్యాన్సల్ చేస్తే ఐఎంజీ భరత హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినప్పుడు యూనివర్సిటీ వాళ్ళు ఇంప్లీడ్ అయి ఈ భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి, అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఎర్మార్క్ చేసిన భూమి, ఈ భూమిని మీరు ఐఎంజీ భరతకి ఇవ్వడమే కరెక్ట్ కాదు. 324 ఎకరాల భూమి గోపన్పల్లిలో యూనివర్సిటీకి కేటాయించిందని చెప్పబడుతున్న భూమి కూడా యూనివర్సిటీకి కేటాయించకుండా 2 సంస్థలకు కేటాయించింది ప్రభుత్వమే. కేటాయించిన తర్వాత హైదరాబాద్ యూనివర్సిటీ భూములు ఐఎంజీ భరత భూములను ఐఎంజీ భరతకు సంబంధించినది కాదు అన్నప్పుడు అది యూనివర్సిటీకే అయితే తప్ప ప్రభుత్వానికి కాదు. కానీ ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఆ 400 ఎకరాల లోపల మేము టీజీఐఐసికి ఇచ్చి దాన్ని డెవలప్ చేసేసేసి ప్రైవేటు వాళ్లకు ఆక్షన్ ద్వారా విక్రయిస్తామని చెప్తున్నారు. ఎంత అన్యాయమైన విషయం. ప్రభుత్వానికి నిజాయితీగా చిత్తశుద్ధి ఉంటే ఇవాళ రంగారెడ్డి జిల్లా లోపల బాలరాజు గారు చెప్పినట్టు 9,000 ఎకరాల భూదాన భూములు ఉన్నాయని చెప్పబడుతున్న భూములను ఎంత అన్యాక్రాంతమైనవి, ఎంత ప్రభుత్వ రంగంలో ఉన్నాయి అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రభాకర్ గారు ఈ భూదాన భూములకు సంబంధించి 9 ఎకరాలు ఈ ప్రభుత్వం ఉన్న ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోగలుగుతానే మనం ఆశిద్దామా? లేదు, వాళ్ళ విధానాలను చూస్తే అది చేస్తుందని చెప్పేసి అయితే నేను ఆశించలేను. ఎందుకంటే ఆ ప్రభుత్వ విధానాలకు ఈ ప్రభుత్వ విధానాలకు పెద్ద తేడా అవపడడం లేదు. ఎందుకంటే నేను డే టు డే నేను అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తిగా సమాజం లోపల, అదే విధంగా ఉన్నత న్యాయస్థానం లోపల విధానాలను మొత్తంగా సామాజికంగా పరిశీలిస్తే ఏమీ లేదు. నిజమే, బడ్జెట్ మొత్తం ఖాళీ ఉంది. ఖాళీ ఉంటే ఉన్నది అమ్ముకొని తినడం కాదు. బడ్జెట్ ఖాళీ ఉంటే వాటి యొక్క సోర్సెస్ను డెవలప్ చేసేందుకు ప్రభుత్వం తన శక్తియుక్తులను వెచ్చించాలి. ఉన్న భూములను వాళ్ళు అమ్ముకున్నట్టే వాళ్ళు 100 కోట్లకు ఎకరం అమ్ముకున్నారు, మేము 150 కోట్లకు ఎకరం అమ్ముకుంటాం, వాళ్ళు అమ్మలేదా మేము అమ్ముతాం. అదేవిధంగా వెల్ఫేర్ స్కీమ్స్ నడవాలంటే అమ్మాల్సిందే. ఇవి కాదు కావాల్సింది ప్రభుత్వం యొక్క విధానాలు. ప్రభుత్వ విధానాలు చాలా స్పష్టంగా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా, మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా, భవిష్యత్ తరాలకు ప్రభుత్వ రంగం లోపల ప్రభుత్వ భూములు ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడే విధంగా తన పాలసీ విధానాలు ఉండాలి. కానీ ఇప్పటి వరకైతే నాకు తెలిసి 15 నెలల లోపల మాత్రం అటువంటి విధానం ఉన్నట్టయితే నాకు ఎక్కడ అవపడకపోగా యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూములను మేము ఆక్షన్ వేస్తే, మా భూములను మేము ఆక్షన్ వేస్తే మీరెందుకు మాట్లాడుతూ ఉన్నారు? అదేవిధంగా గత ప్రభుత్వం అమ్ముకోలేదా, మేము అమ్మొద్దా, ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది అని చెప్పేసి వాళ్ళ మంత్రులు ప్రశ్నిస్తున్నారు. ఇది చాలా అసంబద్ధం, ఇది చాలా అప్రజాస్వామికం, ఇది అన్యాయమైన నిర్ణయం కూడా అనేది నా అభిప్రాయం. ఓకే, రైట్. బాలరాజు గారి దగ్గరికి వెళ్దాం. కంక్లూడ్ గా బాలరాజు గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనకు సంబంధించిన ఈ భూములు ఏదైతే ఉన్నదో ఇది కేవలం ఒక నామ మాత్రమే. ఎప్పుడైతే ఈ గుంటలకు సంబంధించి మనం మాట్లాడుతాను, కానీ ఇక్కడ 900 ఎకరాలకు సంబంధించిన కూడా ఒక ఇష్యూ బయటకు వచ్చింది. అయినప్పటికీ చాలా చిక్కుడు ప్రభాకర్ చాలా క్లియర్గా చెప్పారు. ఎంత ప్రభుత్వాలు ఏం చేసినప్పటికీ కూడా అది వాళ్ళకు సరైన పద్ధతిలో వారికి నిజాయితీ లేదు.
వారికి తీసుకోవాలనే ఒక బాధ్యత కూడా లేదు. వాళ్ళకు కావాల్సిందల్లా ఇప్పుడు డబ్బు ఏ రూపంలో వస్తున్నది అన్నట్టుగానే వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఇది ప్రభుత్వ భూమి, బడ్జెట్ను ఎలా తీసుకొద్దాం, వేరే మార్గాల ద్వారా ఇంకో కొంచెం ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం అనే మార్గంలో కూడా చాలా క్లియర్గా చిక్కుడు ప్రభాకర్ గారు చెప్పారు. భూములు అమ్ముకొని బడ్జెట్ తీసుకురావడం ఏంటండి, వేరే ఇంకా మార్గాలు ఎంచుకోండి అని చెప్పారు. కంక్లూడ్గా మీరేమంటారండి ఈ విషయంపై? రెడీమేడ్ సోర్స్ అయితే అదే కనపడుతుంది గవర్నమెంట్ కు. సార్ అమ్మగానే పైసలు వస్తాయి కదా, దుకాణం పెట్టేస్తే ఎవడొచ్చి కొంటారు, పైసలు ఇచ్చిపోతారు, అయిపోతుంది. అంటే ఈ వెల్ఫేర్ అనేది లేదు. వెల్ఫేర్ డిమాండ్ చేసే పొలిటికల్ పార్టీస్ కూడా బాగా బలహీనం అయిపోయాయి. గతంలో ఒక ఎకరా భూ పోరాటాలని జరిగేది, ఏమన్నా ఖాళీ ఉంటే ఇది ఇవ్వమని చెప్పి భూ పోరాటాలు జరిగినాయి. నేను ల్యాండ్ ప్రొటెక్షన్ ఉన్నప్పుడే భూ పోరాటాలు, గోల్డెన్ భూ పోరాటాలు, నేను దాదాపు ఒక 25-30 వేల ఇల్లు కొనుగొట్టినాను. అది గవర్నమెంట్ కాపాడి, అంటే పేదోళ్ళు గుడిసెలు వేసుకుని అవన్నీ తీసేసి ఏదో కాళ్ళ దగ్గర వేసుకుంటూ పోయిన ఆఫీస్. కానీ వాళ్ళు అవి ఏం లేవండి, ఇవన్నీ వెళ్ళిపోయింది, మనం ఏం చేయలేదు. అంటే ప్రభుత్వము మనం ఎట్లా సహాయం చేయాలంటే, ఎక్కడైతే అన్యాక్రాంతం అవుతుంది, ఇప్పుడు మూసపేట దగ్గర ఉడాన్ మట్ట అని చెప్పి 500 ఎకరాల చిల్లర ఉంది, అది వాళ్ళు పర్పస్ తీసుకుని దాన్ని ఇది చేసారు. మళ్ళీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వచ్చారు, మళ్ళీ వాపస్ తీసుకున్నారు. ఇప్పుడు అది ఏం చేస్తారో ఏం అర్థం కాదు. ఇప్పుడు ఈ 9,000 ఎకరాలు కాకుండా ఇప్పుడు ఏదైతే మనం మేజర్ పార్ట్ ఆఫ్ డిస్కషన్ ఏంటంటే భూదాన భూములు అన్యాక్రాంతం అయిపోయిన విషయం మీదనే మనం మాట్లాడాం. అయితే ఇప్పుడు అంటే దాని పూర్వపరాలు ఏంది, ప్రభుత్వము సర్ప్లస్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి భూమి తీసుకున్నాం, మనము ఇచ్చిన తర్వాత మనం పేదలకు పంచినాము. అవి ఎవరికి అమ్మడానికి వీల్లేదు, వారసత్వంగా వాటిని కంటిన్యూ కావాలి. అయితే వాళ్ళు రికార్డెడ్ కి రాలేదు కాబట్టి వాటిని తీసుకుపోయి మనం గవర్నమెంట్ ల్యాండ్ కింద పెట్టి దాన్ని నిషేధ జాబితాలో పెట్టుకున్నాం. నిషేధ జాబితాలో పెట్టుకున్నప్పుడు అది కాపాడవాలి. ఆ నిషేధ జాబితాను ఐడెంటిఫై చేసి అవన్నీ ఇయర్ మార్క్ చేసి దానికి ఒక ఫెన్సింగ్ వేసుకొని అవన్నీ ఉండగలిగినాయి అంటే లేవు. ఫెన్సింగ్ వేసి అవి కాపాడుకుని ఉంటే బాగానే ఉండేది. గవర్నమెంట్ అనుకుంటే చేయగలం, అది ఐడెంటిఫై చేయాలి, సర్వే, దాన్ని సర్వేయర్ లేవు, అది కాపాడటానికి గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ 0 అయిపోయింది. ఇవన్నీ టెక్నికల్ మిస్టేక్స్. విఆర్ఓలను తీసి పడేశారు, రెవెన్యూ వ్యవస్థను చిందర బందర ధ్వంసం ఖైమ చేసి పడేసారు. కావాలనే చేసినట్టుగా సార్ ఇది అనిపిస్తుంది. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా భూమి చుట్టే తిరుగుతుంటది. దాదాపు 8 సార్లు మారింది. 71 నుంచి పటవారిలను 70-84 తీసేసారు. వాళ్ళ వచ్చి పటవారి పంచాయతీ సెక్రటరీకి అప్పు చెప్పారు, మళ్ళీ తిరిగి విఆర్ఓలోకి వచ్చారు, మళ్ళీ ఇంకేమో చేసారు. ఇవాళ మొత్తం వాషౌట్ చేసి పడేసారు, వాషింగ్ చేసి పడి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కొత్త దుకాణం ఒకటి ఏంటంటే వీళ్ళు గ్రామ పాలన అధికారి. వీళ్ళు గ్రామ పాలన అధికారికి భూదాన భూమి ఎక్కడుందనే విషయం ఆయన ఎట్లా చేస్తాం, ఎక్కడి నుంచి రికార్డ్ చేస్తాం, అది తీయగలం. అంటే ప్రాక్టికల్ అప్రోచ్ ఉంటేనే మనకు అది ఉంటది. అంటే గవర్నమెంట్ తెలంగాణ ఇప్పటికే కూడా తాను తీసుకున్నటువంటి స్టెప్ ఏదైతే ఊరికి ఒక పటవారి అంటుండో రాగానే తన ఆస్తులు బాలాజీ గారు, విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ చర్చను మనం ఇంకో ఎపిసోడ్లో కూడా కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనకి భూదానికి సంబంధించింది, ఇది ఇప్పటికే తేలే విషయం కాదు. ఖచ్చితంగా దీని మీద ఇంకా చర్చ జరగవలసిందే. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క ఎకరాన్ గురించి మనం కొట్లాడవలసిందే, మాట్లాడవలసిందే, చర్చించవలసిందే. దీనికి సంబంధించిన ఇంకో ఎపిసోడ్లో మనం వచ్చే అంటే రేపో ఎల్లుండో మరొకసారి ఖచ్చితంగా ఈ విషయంపై మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ కంక్లూడ్గా ఇప్పుడు మన సుధాకర్ శర్మ గారు దగ్గర, డాక్టర్ సుధాకర్ శర్మ గారు, ఇప్పుడు మన మిత్రులైనటువంటి బాలరాజు గారు, చిక్కుడు ప్రభాకర్ గారు, అలాగే అనివార్య కారణాల వల్ల మనకు టెక్నికల్ ఫాల్ట్గా వచ్చిన మనకు సంబంధించిన కుమార్ గారు కూడా మనకు సరైన సమాధానం, సరైన విశ్లేషణ చేయలేకపోయారు. ఆయనకి మరొకసారి ఏదైతే డిబేట్లో చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం కంక్లూడ్గా మీరేమంటారండి? థ్యాంక్ యూ జమీల్ జీ. టుడే వీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ అకాడమిక్ డిస్కషన్ అని నేను భావిస్తున్నాను. ఎందువల్ల అంటే మనకు వీ హ్యావ్ ఎన్లైటనింగ్ మైండ్స్ యాజ్ ది డిస్టింగ్విష్డ్ ప్యానల్ కాబట్టి, ముఖ్యంగా చిక్కుడు ప్రభాకర్ గారు కానివ్వండి, అలాగే మనకు ఉప్పల బాలరాజు గారు కానివ్వండి, చాలా చక్కటి ఒక ఫ్రేమ్వర్క్ అనేది ఇచ్చారు. ఏదైతే మనం ఎదురు చూస్తూ ఉన్నామో అక్కడ పూర్వాపరాలు ఏంటి, అసలు అన్యాక్రాంతం ఎలా అవుతాయి అనేటువంటి విషయాన్ని ఇద్దరు కూడా చాలా చక్కగా చెప్పారు. ఇంకొకటి మనకు చిక్కుడు ప్రభాకర్ గారు కూడా ఎలాంటి పోరాటం వారు చేస్తూ ఉన్నారు, ఇంకొకటి వారు జీవో 59 మీద గురించి చెప్పారు. ముఖ్యంగా ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ డాక్ట్రిన్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ అనేటువంటి అంశాన్ని వారు వెలికి తీసుకొని వచ్చారు. ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకంటే ప్రజల్లో ఇటువంటి విషయాల గురించి అవగాహన కలగాలి. మీలాంటి పెద్దలు ఇలాంటి సదస్సుకు వచ్చి ఇలా మాట్లాడటం వల్లే
ప్రతి ఒక్కరికి జనసామాన్యానికి అందరికీ కూడా విషయాలు అనేవి తెలుస్తాయి. కాబట్టి ఈరోజు మన జమీల్జీ అన్నట్టు వీ విల్ హ్యావ్ ఏ సీక్వెల్ టు ఇట్. మనం ఎందువల్ల అంటే ఈ ఇష్యూ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ, దీని మీద పోరాటం జరగాలి, ప్రభుత్వ భూమి ప్రభుత్వానికే దక్కాలి. ఈరోజు మన పెద్దలు అన్నట్టు నిజంగా ఒక పొలిటికల్ విల్ అనేది మనం ఎక్కడా చూడటం లేదు. ఎగ్జిక్యూటివ్ ఎలా వాళ్ళ మిస్కండక్ట్ను కరెక్ట్ చేయటం కానీ, వాళ్ళ మీద ఒక గవర్నెన్స్ చూపించేటువంటి పొలిటికల్ పార్టీస్ కానీ ప్రభుత్వాలు కానీ మనకు లేకపోవడం నిజంగా దురదృష్టకరం. కానీ ప్రజల్ని చైతన్యపరిచి మనమంతా కూడా ఒక జట్టుగా మనమందరం కలిసి గనక ఒక నేపథ్యంలో ముందుకు గనక వెళ్ళగలిగినట్టయితే తప్పక మనం ఏ లక్ష్యంతో అయితే ఆ భూములు ఇవ్వబడ్డాయో ఆ లక్ష్యం సాకారమై నిజంగా ప్రజలకు అలాగే ప్రభుత్వాలకు అందరికీ కూడా ఉపయుక్తంగా ఉండేటట్టు ఆ మంచి రోజులు వస్తాయని, మన తెలంగాణ రాష్ట్రం ఎలా అయితే భూదాన్ మూమెంట్లో తన యొక్క చారిత్రాత్మకమైనటువంటి ఆ భూదానం ద్వారా ఒక కీర్తి ప్రతిష్టలు దక్కించుకుందో అటువంటి కీర్తి ప్రతిష్టలను మళ్ళీ మనం ఆ భూముల్ని సద్వినియోగపరచుకోవడం ద్వారా వాటిని మళ్ళీ అలాంటి ఆ భవిష్యత్తును నిర్మించుకోవాలని నేను ఆశిస్తూ వచ్చినటువంటి అందరికీ కూడా మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే. థ్యాంక్ యూ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఒక గజం దాగకు సంబంధించింది, ఒక 50 గజాల దాగలో ఎవరైనా పేదోళ్ళు గుడిసె కట్టుకొని అక్కడ నివాసం ఉంటారంటే అనేక మార్లు వాళ్ళ మీద ఉసుగొల్పి పోలీసుల ద్వారా రెవెన్యూ అధికారుల ద్వారా వారిని అక్కడ నిరాశ్రితులుగా చేసే ఈ ప్రభుత్వాలు వేల ఎకరాలు అన్యాక్రాంతమై భూస్వాముల చేతులలో పోతా అంటే, తిరిగి భూస్వాముల చేతుల్లో రాజకీయ నాయకుల చేతుల్లో పోతా అంటే, పెద్ద పెద్ద అధికారుల చేతులలో వెళ్తా అంటే ఏ విధంగా వారు దానికి సమర్థించుకుపోతారో, ఏ విధంగా వాళ్ళు తనకు తాను సమర్థించుకుంటారో తేల్చవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది, అడగవలసిన బాధ్యత ప్రజలపై ఉన్నది. ప్రజల సొమ్ము, ప్రజలకు సంబంధించిన వ్యక్తి, ప్రజలకు సంబంధించిన ఒక్కొక్క అంగుళం, ఒక్కొక్క ఇంచు భూమి కూడా ఏదైతే ఉన్నదో తిరిగి రాబట్టడానికే మనం ప్రయత్నం చేసిన ఒక మహత్తరమైన ఉద్యమం మనం చేపడదాం. దానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ మనకు సహకరిస్తారని, ఈ సలహాలు సూచనలు ఇవ్వదలుచుకున్న వారు ఖచ్చితంగా ఫోర్సైజ్ టీవీకి సంప్రదించవలసిందిగా కోరుతూ రేపు ఇదే కార్యక్రమాన్ని మరొకసారి మనం కంటిన్యూ చేద్దామని మీకు ఒకసారిగా మీకు తెలియజేస్తూ ఈ రేపు మరొకసారి మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తుండండి ఫోర్సైజ్ టీవీ.